తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పోరాట పటిమను చాటిన నేల మానుకోట. తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదులను మానుకోటలో కాలు పెట్టనివ్వకుండా రైల్వే స్టేషన్లో రాళ్లతో కదం తొక్కి చరిత్రలో నిలిచిన మహబూబాబాద్ నే మానుకోటగా పిలుస్తారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నాయి. మొదట కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చిన మానుకోట తర్వాత కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. తర్వాత టీడీపీకి, ఇప్పుడు బీఆర్ఎస్ కు అడ్డాగా మారింది. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో, మానుకోట ఓటర్లు ఎవరికి పట్టం కడతారో రాజ్ న్యూస్ టీ ఫైట్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మరి ఓటర్లు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారా, బీజేపీ పక్షాన నిలుస్తారా, బీఆర్ఎస్ పక్షాన నిలుస్తారా చూద్దాం. మహబూబాబాద్ నియోజకవర్గంలో 1967 సిపిఐ అభ్యర్థి తీగల సత్యనారాయణరావు, 1972, 78, 83, 85, 89లో కాంగ్రెస్ అభ్యర్థి జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1994లో సిపిఐ అభ్యర్థి బండి పుల్లయ్య గెలుపొందారు. 1999లో టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ భద్రయ్య గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి వేం నారేందర్ రెడ్డి గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు కవిత విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు శంకర్ నాయక్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,45,953 ఓటర్లు ఉండగా పురుషులు 1,21,441 మంది ఓటర్లు, మహిళలు 1,24,289 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 44% గిరిజనుల ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. పేదలకు సరిపడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందని ద్రాక్షగానే మిగిలాయి. జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్, హార్టికల్చర్ కాలేజీలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమల స్థాపన మాత్రం జరగలేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత వలస వెళ్లిపోతున్నారు. అనేక మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. దళిత, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలు మొక్కుబడిగానే ఇచ్చారు. అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శ ఉంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్ హామీ అమలుకు నోచుకోకుండా మిగిలిపోయింది. ఈ పొలాలు ఇవన్నీ చాలా నష్టం అవుతుంది. దీని గురించి ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇక ప్రభుత్వం అయితే ఈసారి కొద్దిగా మారవాలని చూస్తున్నాం. ఒకసారి మారిస్తేనే బాగుంటుంది. ఊకే ఒక ప్రభుత్వం ఉంటే బాగుండదు. కానీ మా భజన తండగా అయితే ఒక్క రోడ్డు కూడా అయ్యేది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మోకాలు బురదలు దాకా నడుచుకుంటూ వస్తున్నాం. వానాకాలం అయితే నాటేసినాం రోడ్డు మీద, ఆ గతి లేదు. తలా 2,000, 3,000 మేము ఇల్లుకు రైతులు వసూలు చేసుకొని మరం పోపించి నడుస్తున్నాం ఇప్పుడు దాకా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి పనులు చేయలేదు. నేను ఒక బీదవాడిని, ఎలాంటి ప్రయోజనం లేదు. నాకు ఆర్థిక అవసరానికి ఎలాంటి ఇబ్బందికరమైన ఏదైనా ఏ పార్టీ గుర్తించలేదు మమ్మల్ని. టీఆర్ఎస్ పథకాలు ఏ పథకం రాలే, నాకు ఏమి ఇవ్వలేదు. నేను ఒక బీదవాడిని. నా ఇంట్లో ఈ గొర్రెలు మొన్న నేను కొనుక్కున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. శంకర్ నాయక్ ఇప్పుడు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేయబట్టి ఇంతవరకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి మూసిన రోడ్డు తప్ప ఇంతవరకు ఒక బొచ్చడు కంకర కూడా అట్లా పోయేలా ఆ రోడ్డు మీద. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు లేదు. మిషన్ భగీరథ అన్నాడు, నల్లాల కలెక్షన్లు లేవు. ఇంతవరకు ఆయన 10 ఏళ్ళ పరిపాలనలో చేసిందైతే ఎలాంటి పని కూడా లేదు ఈ 5 ఏళ్ళలో కూడా. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి బానోతు శంకర్ నాయక్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయి 2014లో బీఆర్ఎస్ చేరి 2014, 2018లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ముచ్చటగా 3వసారి పోటీలో నిలిచి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్లు కేసీఆర్ను ఒప్పించి తీసుకొచ్చారనే పేరు ఉంది. పట్టణ సుందరీకరణ కోసం 50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. నిత్యం అందుబాటులో ఉంటారనే పేరుంది. సొంత పార్టీ నేతలైన ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రవీంద్రరావుతో సయోధ్య లేదు. భూ అక్రమణలు, దందాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బలహీనంగా ప్రమాదం ఉంది. తీర్చుకోవాలి. ఇలా ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని పనులు
మన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి దయచేసి మేము కారు గుర్తు కోటేస్తాం. మూడోసారి ముచ్చటగా కేసీఆర్ని సీఎం చేసుకుంటాం. ఇక్కడ మూడోసారి ముచ్చటగా మానుకోట కట్టపై జిల్లా ఎదుర్కొన్నామని ప్రజల వాళ్ళ తీర్పు మేము 30వ తారీఖు నాడు మా ఓటేను చూపిస్తామని చెప్పేసి అద్భుతంగా చూస్తున్నారు. అద్భుతమైన స్పందన ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా భూక్యా మురళీ నాయక్ బరిలో నిలిచారు. ఈయన భార్య భూక్యా ఉమా మహబూబాబాద్ మున్సిపాలిటీ తొలి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి మురళీ నాయక్ టికెట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు సహకారం ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ కు రాష్ట్రంలో అనుకూలంగా ఉన్న వాతావరణం, నియోజకవర్గంలో చెక్కు చెదని క్యాడర్ ఉండడం మురళీ నాయక్ కలిసి వచ్చే అంశం. గ్రూప్ తగాదాలు కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారనున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రజలు నిజంగా కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో మాకు భరోసానిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతోంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను వాళ్ళు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఏ ఊరు పోయినా కూడా మొత్తం కండువలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఖాళీ అవుతున్న వైనం మేము చూసాం. ఇప్పుడు మేము ఇంతకుముందు ఏపూర్లో పోతా ఉంటే ఏపూర్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ లీడర్షిప్ టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళందరూ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అలాగే బ్రాహ్మణపల్లిలో కూడాను ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పలుకుతూ భారీ మెజార్టీతోటి అందరూ వలసలుగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం మాకు నిజంగా కూడా విజయ సంకేతాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా జాటోతు హుస్సేన్ నాయక్ బరిలో ఉన్నారు. 2018లో మహబూబాబాద్ పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. మహబూబాబాద్ ఎంపీగా కూడా బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ముఖ్యంగా మోడీ చరిష్మా, కేంద్ర పథకాలు, కేసీఆర్ పాలనా వైఫల్యాలను తనకు కలిసి వస్తాయని హుస్సేన్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికప్పుడు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రాసుకుని అన్ని సిస్టమ్కి ఎక్కించిన అంటే ప్రజలకు నేను రేపు గెలిచినాక ఏం చేయాలనేది దీంట్లో నాకు తేటతెల్లమైపోయింది. కానీ ఒక్కడైతే తెలుసుకుంటున్నాను, భారతీయ జనతా పార్టీ బీజేపీ గెలవాలని ప్రజల్లోకి ఉంది. మంచి నాయకుడు ఉంటే ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈసారి బీజేపీకి వాళ్ళందరినీ చూసినాం. 10 సార్లు చేయి గుర్తుకు వేసినాం, 2 సార్లు కారు గుర్తుకు వేసినాం. ఈసారి పువ్వు గుర్తుకేద్దామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళని మనం దగ్గర చేసుకునే విషయం చేయాలి. కాబట్టి నా వంతు నేను ప్రయత్నాలు చేస్తున్నా. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు హ్యాట్రిక్ విజయం సాధించి పెడతాయని బీఆర్ఎస్ అభ్యర్థి భానోతు శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో తనకున్న మంచి పేరు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణతో గెలుస్తా అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ కుమ్ములాటలు తనకు కలిసి వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ అయితే ఈసారి అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తుందనే ప్రచారం సాగుతోంది. ఎవరికి వారు రాజకీయంగా అక్కడ జెండా పాతేందుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేటువంటి విషయాన్ని డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.